హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మా ఇంట్లో పచ్చిపులుసు చేస్తున్నా. అంటే కూరగాయలు ఏం లేవు ఇంటికాడ. పొద్దున పప్పు అయింది, నైట్ పచ్చిపులుసు చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇక పోయింది పోయింది. సో వంట స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే అన్నం పెట్టేసిన. అన్నంతో పాటు అంటే కూరగాయలు ఏం లేవు, ఫ్రిడ్జ్లో అయిపోయినాయి. టమాటో ఒక్కటే ఉంది. అందుకే కొంచెం నైట్ టైం కదా, కొంచెం పచ్చిపులుసు చేద్దామని చెప్పేసి పచ్చిపులుసుకి పచ్చిమిరపకాయలు ఇదైతే కలిపి పెట్టేసిన. తాలింపు వేస్తే అయిపోతుంది. ఇక అన్నం అయితే అవుతుంది. ఇప్పుడైతే గంజి ఉంపాలి. కొంచెం అంబలి పిండి కోసం అని చెప్పి ఒక గిన్నెలో కొంపాలి. ఊకే అడుగుతురుగా బాగా, అంటే ఊకే కాదు, ఎండాకాలంలో వేసాం కానీ ఈసారి అయితే వేసలేము. ఒక్క నిమిషం గిన్నెల సౌండ్ వస్తుంది. కామన్ ఇక మన ఇంట్లో గిన్నెల సౌండ్ రావడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే గిన్నెల సౌండ్ కన్నా మన బయట సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. అక్కడ ఉంది. అయిందా రైస్? కొంచెం ఒక 2 నిమిషాలు. వావ్, గంజి ఇంత ఇంత నీట్గా కనిపిస్తుంది. ఇది అంబలి కోసం ఇప్పుడు ఆగని అనుకుంటున్నా నేను. సపరేట్ కొంచెం ఉప్పు చేయవా? కొంచెం ఉప్పేవా? ఉప్పులు కాదు, ఉప్పు 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 తాగుతున్నా నేను. నీకు కావాలా? గంజి తాగడం చాలా అంటే చాలా ఆరోగ్యానికి మేలు. ఈరోజు ఏమైంది తెలుసా? కూర వండుదామని కూర వండిన, అన్నం వండుదని అన్నం పెట్టిన. అన్నం పెట్టేసరికి అక్కడ ఏమైంది తెలుసా? గంజి వంపనికి పెట్టిన, అది వంపనికి రాలే. అట్లా ఉద్దేశం. చిన్నపిల్లలకి ఎట్లయితే వండుతామో అట్లా అయింది. నాన్న చూసి ఏందిరా ఇది, నేను వండుకున్నా మంచిగా వండుకుంటా కదా అన్నాడు. అసలు మాకు వంటలు మాత్రం మా నాన్నే నేర్పించింది. అప్పుడు మస్తు చేస్తున్నా మా నాన్న వంటలు. నేను నిమ్మల వాగు నీ నిజలే లాగా చేరరావే ప్రమిళ జరరాయ రాయ ప్రమిళ. కొత్త సాంగ్. మన సాంగ్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు యాక్టింగ్ చేస్తామో, మనం ఎప్పుడు చేస్తామని. ఇప్పుడు తినడేనా? వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, ఘోరంగా కొట్లాడుకుంటారు. యుద్ధం వస్తే పాకిస్తాన్ ఇండియాకి వచ్చినట్టు. సో యాక్చువల్లీ ఇదంతా యుద్ధం అనుకుంటారు. నిజంగా పొద్దున్న లేచినప్పటి నుంచి స్టేటస్ చూస్తే అంటే ఇండియా పోయి పాకిస్తాన్ వేసేసింది అన్నట్టుంది. అది కాదబ్బా. ఎవరైతే ఇప్పుడు మన పహల్గామ్లో మీరు హిందువా కాదా ముస్లిమా అని చెప్పేసి అడిగి మరి హిందువులను చంపిరు చూసిన 28 మందిని. అట్లా ఎవరైతే చంపిరో ఉగ్రవాదులు, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మన ఇండియన్ ఆర్మీ పోయి మరీ గుస్కే జాకే ఉస్కో గర్పే మార్దియా. కాకపోతే ఒక్కడు మిగిలిండు. ఆడు ఎప్పుడైపోతాడు ఆడు పని కూడా ఈ వెయిట్ అండ్ సీ. కాకపోతే ఈ శుభ సందర్భంలో కరెంట్ పోయింది. ఇట్లుంటుంది అన్నట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక ఏమనంటే పాట పాడితే మనోళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు మనోళ్ళు గోరాజ్ టీ సింగము లే కదిలే నాడు అగ్గడు కాంగ్రెస్ సూర్యుడు అట్లుంటుంది అన్నట్టు. ఇట్లా ఇప్పటికీ 4 సార్లు పోయింది. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు వచ్చేసి పచ్చి పులుసు, దాంతోపాటు వేడి రైస్తో పాటు కాదు ఈరోజు ఎవరు మరి మార్కెట్ అవుతుంది కదా, మార్కెట్ పోతే అయిపోతుంది కదా. పోయి చంపా మరి రేపు కూరగాయలు ఏం చేస్తావు? వాళ్ళ కూరగాయలే ఒకట మరి పోయిస్తే అయిపోతుంది కదా. మా సార్ వస్తావా? చీకటే నువ్వు రాకూరి తమ్ముడు నేను పోయిస్తాం. లెట్స్ గో. తిన్న తర్వాత అరుగుతుంది, తిన్నాక వచ్చినాక అయిపోయిందారా. అది అల్లం ఎల్లిగడ్డ దీంట్లో వేయాలరా, మంచిగా ఉంటుంది. మొన్న వేసిన పచ్చిపులుసు ఎట్లుండరా? మంచిగా ఉందా లేదా? అవన్నీ కాదు, మంచిగా ఉండాలి. అరే ఊర్లో ఉల్లిగడ్డలు లేవురా, నేనేం చేయాలి? అదే పచ్చి పులుసు మేము చేసి పడితే ఇది ఏ పచ్చి పులుసు? అరే ఉన్నే వేసినా లేదా? మరి అది పెట్టుడే ఎక్కువ. ఇంకా అట్లా అవుతుండే. అదే ఊర్లో ఉంటే నాన్న వండి పెట్టకపోతున్నా మనకు. చదువుతున్నా. ఇది పిండి వాడదామని ఇప్పటికి 3 సార్లు వచ్చిన మిక్సీ దగ్గరికి. నువ్వు దానికోసం వచ్చినావా? అటు వచ్చిన పెట్టిపోతున్నావు, అటు వచ్చి క్రియాంశ్ మమ్మేదిరా? క్రియాంశ్ ఏడి?
ప్రియాన్ చేయడరా ఒకసారి ఇవ్వా. బాబాయ్ బాలే. బాగుందా అన్న? బాగుందిరా బాగుందా? బాగుంది సూపర్ ఉంది బాగున్నారా? అడుగుతున్నా. బాగుంది ఇగో తాగుతాను సూపర్ ఉంది గంజి తాగుతూ ఉబ్బుతారా తాగుతావు నువ్వు కూడా అడ్డమైన బూస్టులు పెట్టేవాళ్ళు ఇది తాగాలరా నువ్వు అక్కకి వీడిని అడిగే ముందు ఒకసారి ఫస్ట్ వాళ్ళ అక్కని కూడా అడగాలి వీడిని తోలుకొని ప్రతిదీ వాళ్ళ అక్క సాక్ష్యం కావాలి వీనికి. పోయమ్మో. ఏయ్, వద్దు నాన్న ఇట్లా. తప్పు నాన్న ఇంకోసారి ఏదు చేయగడుకొచ్చుకోపో తప్పు ఇంకోసారి అట్లా చేద్దామా కారం నాన్న అది. అయిందా చూసా? అయిపోయింది తాళి ఇంటికి ఏం పడుతుందా? అయిపోయింది కావాలి వేయాలి. వేసేయి. ఇల్లు ఉంటే అబ్బా ఏమన్నా కావాలనేది మంచిగా వస్తుంది గాలి విండోస్ ఇంకా బయట మెట్ల కాడ ఆడిడ కూర్చోవాలి కానీ ఇంకా మంచిగా వస్తుంది. కానీ ఇక్కడ పొయ్యి మీద ఇవి పెట్టినప్పుడు మనం ఏం చేయలేం. బయటికి పోయి అయితే కూర్చోలేం. వీడు ఇవి పొంగిపోతే మనం ఆడ కూర్చుంటే ఒంటరు మన కీడుంది. ఇప్పుడే అన్నం కరెంట్ పోయింది కదా ఇంత ఇది వరకు ఆల్రెడీ అన్నం మెత్తగా అయిపోయింది కదా చూసా? కొంచెం కొంచెం అంటే ఆల్రెడీ లైట్ పెట్టి చూసాం సత్యం చచ్చం తుమ్మర ఆమ్లే క్యాంచు బొట్టలు పెట్టిరా నీకు ఆడే ఇది చూపి ఇగో ఇది చూపి. అబ్బో సిగ్గుపడుతుండు. ఏ సిగ్గు ఏ సిగ్గు 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 ఇచ్చినమ్మా ఇప్పుడు ఇచ్చినమ్మా 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 నవ్వుతున్నాడు. ఇప్పుడు నువ్వని చూడాలి. చెప్పి నేను అడిగిన మంచిగా లైట్ నా కాదు నీకు పెట్టుకో ఫేస్ కి నీ ఫేస్ పెట్టుకో రామ్ చెప్పు బాబాయ్ ఒక్కసారి ఇవ్వా. డాడీ నిన్ను ఎవరిని? రమ్మంటున్నా నన్నే రమ్మంటున్నా అందరం పోదాం నాడు. పైకి పోదాం మరి మంచి వాకింగ్ అనే అవుతుంది. అక్క పని చేసి వంట అయిపోయిందా? అయిపోయింది. వంట అయిపోయింది ఏం పని లేదు. టపా 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 అని అయ్యి ఒకటి అయ్యి వంట రూమ్ లో లైట్. పదండి 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 ఒక్క చాక్లెట్ చూసినాం మా ఇంట్లో తెచ్చుకోవాలి అవి. ఒకటి హాల్లోనన్నా కిచెన్ లో అన్నా పెట్టాలి. అబ్బో పెట్టుకున్నా సరిపోతుంది అంటే కిచెన్ లో కంపల్సరీ కుంటి దానికి వస్తుంది పచ్చి పులుచుకుంటూ. రూమ్ అంతా అవుతుంది మరి అయ్యా అమ్మ సిస్టమ్ పని చేయాలి. గాలి ఇంత మంచిగా వస్తుంది బాబు. ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. కింది దిగి అవును చెప్పడం మర్చిపోయా చాకం చింకులు పట్టాయి తెలుసా? మీరు వానమోగులు అయింది అప్పుడు. వానమాల అయినప్పుడే చింకులు పడ్డాయి. నాకు ఇంకా డోర్ వేసి కదా ఆ, నాన్న డోర్ పెట్టిపోయినాను ఆ, ఆడ చింకులు పడ్డాయి ఆల్రెడీ వర్షం. అరే పప్ప పైకి పోయిందా? మేము వేసి వచ్చి ఉమ్. ఏం చేసినా ఏం చేసినావురా? అంబలేనిదిరా గంజ అన్నేడ కూర్చున్నా అసలుకి. అని ఉన్నాయి ఏడుండ్రా పప్ప? అరే ఆడికి బాల్కనీలో ఇంటి పోయినట్టు వెనుక కూర్చున్నాడా? మనం పైకి వెళ్ళిపోతున్నాం మన అందరం సరిపోం కదా బావాడ. అందుకని బయటకే పంపా. లేదు ఇన్నే మీరు మళ్ళీ ఎందుకు వస్తున్నాం మరి ఇటు? అగో బావ అన్నీ కూర్చుండుగా. బయటికి పోదాం రా అనుకుంటా పోతే అందరు బయట ఉన్నారో మనం అనుకుంటున్నాం. నేను అదే షాక్ అవుతున్నావు. అందరూ బయటకు పోదాం అని చెప్పి గాలి ఇదే కాదు బయట కూడా వస్తుంది పైన కూడా వస్తుంది ఇట్లా వస్తుంటే ఇట్లా ఇది అంబలి తాగుతుంటే అంబలి కాదు కానీ చాయ్ తాగుతూ ఉండాలి. గాలి లైట్ నువ్వు పెట్టినా చూస్తే తెల్లగా కనబడుతుంది అన్న మంచిగా. హాయ్ 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 ఫ్రెండ్స్ నేను నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఒక్కటే ఒక లైక్ సో నచ్చని వాళ్ళు అయితే ఇంకా మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ లైక్ డబుల్ లైక్ అంటే లైక్ పడదు మరి అది. ప్రియాంశివుడు ఫేస్ అయితే ఒకసారి మనము దాన్ని ఏమంటారు శిక్ష లైక్ కాదు ఏమంటారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెట్టుకుందాం. ఏ రోజు పెట్టుకుందాం చెప్పు. ఎందుకు పెట్టుకుందాం మరి అప్పుడప్పుడు. అందులో కట్లకు కొడుతుందా లైట్? లైట్ లేకపోతే మీరు కనబడరు మా చీకట్ల. నాకు పాప మమ్మీ లైట్ పెట్టినా నాకు ఈ లైట్ ఇరా లైట్ ఫోకస్ ఎక్కువ వస్తుంది. అది ఉండండి రేపు పొద్దున మళ్ళీ అంబలెక్క కావాలి కదా. జాగ్రత్త ఇక నా గోషులు ఇట్లా ఏది? ఏం కోసింది? ఈ మూలకు నువ్వు ఎందుకు వస్తావు మరి లేట్స్ వస్తాయి కానీ ఇప్పుడే నా గోషులు అన్న ఎక్కువ ఇగో ఇట్లా మూలలు ఇట్లా ఇట్లనే పోతారు అది ఇట్లా తాకించుకొని పోతారు. చెట్ల కూడా అంతే ఆ చెట్టు ఇరిగిపోవడానికి దెబ్బడానికి కారణం అవే. కారణం నేనే. అటు ఇటు ఎటు పోయినా సరే ఇంటికి వచ్చినప్పుడు ఒక దెబ్బ రాని మాత్రం ఇంటికి అయితే అస్సలు రాదు. చెట్టు కాడ ఎవరు పోయినా తాకుతాయి కాకపోతే జాగ్రత్తగా మెదులుకోవాలి. అది కొత్త చెట్టు ఇరిగిపోతుంది తెలుసా? అందుకంటే అక్కడ మొత్తం ఆల్మోస్ట్ చిన్న ఉంటాయి. అందాద మీద నడిస్తే ఏం కాదు. ఫోటోషూట్ పెట్టుకుందామా ఫోటోషూట్ చీకట్లనా? ఇప్పుడు కాదు వర్షాకాలంలో ఫోటోషూట్ అంటే వర్షం పడ్డప్పుడు మాత్రం పెట్టుకోవాలి. సాంగ్ షూటింగ్ ఉంటుంది అప్పుడు పెట్టుకుంటాం. సరే డన్ బావ. నేను సాంగ్ పడితే సో ఫ్రెండ్స్ ఇంటి ఇచ్చేసినాం కదా ఆల్రెడీ. ఇదే ఈ మైకులు పెట్టుకొని ఊకే అటు ఇటు మాట్లాడంటే ఏదో
యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఒరిజినల్గా ఏదైతున్నామో అది మాట్లాడలేకపోతాం ఏడుందా అది ఏడుందా అది ఏడుందా అని బతుకోవాల్సి వస్తుంది అట్లా మాట్లాడంటే మనకు అలాంటి కెమెరా ఏది దొరుకుతుంది తెలుసా? అవును కదా కెమెరా మన గొంతులో మైక్ పెట్టుకోవాలి. అప్పుడు తమ్ముడు అది ఫిషెస్ అంటే భయపడతాడు. అవును ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ఆమెకు ఫిషెస్ అంటే తమ్ముడు భయపడుతున్నా ఇప్పుడే గుర్తొచ్చినట్టుంది నిజంగా నాకు ఇంటర్వ్యూ చేయాలంటే మస్తు ఇష్టం తెలుసా ఇట్లా ఇట్లా మన అది ఉంటే చూసినా ఏమంటుందని మైక్ పట్టుకొని ఇట్లా మైక్ పట్టుకొని చెప్పండి చెప్పండి మీకు ఏమైంది అసలు ఏ విధంగా సహాయపడగలను యాక్చువల్లీ మీ ప్రాబ్లం ఏంటి నీకు ఎప్పుడు పెళ్ళైంది నువ్వు అనాలి అప్పుడు నాకు కొత్తగా పెళ్ళైంది నాకేం తెలియదు అనాలి అన్నా నిజంగా ఈ 960 పప్పు ఈ 69 ఇట్లా చేసేటట్టు అందరు పెడుతుంటే ఈయన కూడా కావాలండి అగో ఈయన కూడా కావాలి నేను కూడా కావాలి. చెప్పు మాట్లాడు అరే ఫిష్ తెచ్చుకుంటే అయిపోతుండేమో ఈ సండే తెచ్చుకున్నాం అన్న. ఫిష్ అంటుంది యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు సర్చ్ బటన్ కాడికి పోతాడు పక్కన వాయిస్ బటన్ ఉంటుంది కదా దాని మీద నొక్కి ఇట్లా ముందు పెట్టుకో ఫిష్ ఫిష్ అన్నాడు నిజంగానా? నిజంగా అంటాడు అంటే అవే వస్తాయి వీడియోలు ఇక? రావు ఒక్కొక్కసారి కానీ ఆయన పదం పట్టడానికి రాష్ట్రంగా రాదు కదా. ఆహా. ఏమైందన్నా? బాబాయ్ నీకు చెప్పాలా ఇక తమ్ముడు ఇగో ఫోన్ చేశాడు నెట్ ఆన్ చేశాడు అది కొట్టడానికి ఏమన్నా కొట్టడానికి సత్తుపట్ల. అదే పిచ్చు అంటాడు. శేఖర్ అంటే ఆడికి నోరు తిరగాడు కదా. ఫిష్ అననిక రాక పిచ్చు పిచ్చు అని ఆడు కొన్ని కొన్ని పదాలు చెప్పింది తెలుసా? రా, చూసినవా పిక్కో, చూడగా ఫిష్, ఫిష్ 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 అంటున్నాడు ఫిష్. మైక్ ఆన్ చేయి. ఇది వద్దు ఇది నీకు రాదు ఫ్రీ కాదు ఇది ఫిష్ ఫిష్ అని నిజంగా ఇది ఫిష్ యూట్యూబ్ లో రాదు ఇది థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క వాళ్ళు ఉన్నారా అక్క? ఒక్క నిమిషం మాట్లాడతారా? హలో హలో అక్క బాగున్నారా అక్క హలో హాయ్ అక్క హౌ ఆర్ యు బాగున్నాం అక్క మీరు బాగున్నారా బాగున్నారక్క సూపర్ బాగా చేస్తున్నారు అక్క యూట్యూబ్ లో థ్యాంక్ యూ అక్క ఎక్సలెంట్ ఉంది అక్క అసలు ఫ్యామిలీ ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలని బాగా చేస్తున్నారు అక్క మీరు థ్యాంక్ యూ అక్క ఎక్కడి నుంచి మీరు మా నుంచి తెనాలి తెనాలి. ఆంధ్ర ఏ, మన అది తగ్గుతున్నాడు మా ఊరు గుర్తుందా? చెన్నైలో మేము చెన్నైలో ఉంటాం జాబ్ చేస్తాం. ఆహా. ఆయన ఓకే నేను అక్క డైలీ వస్తాం ఇది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు ఫ్యామిలీ మాత్రం ఎలా ఉండాలి ఎలా కలిసి ఉండాలన్న ఫ్యామిలీ విషయం మీరు బాగా చేస్తున్నారు. సో రేపటి కోసం అని చెప్పేసి ఇక్కడ దోశ పిండిని అయితే కలుపుతా ఉన్నారు ఇదే నా ప్రాసెస్ పిండి బాగా దోశ పిండి కాదు మరి చెప్పేంత వరకు ఏం చేస్తున్నావు స్వప్న అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదామని ఇది ఎందుకు ఇది అంత పిచ్చి గీతలు పిచ్చి నాలుకనే నువ్వు కూడా నేను కూడా గీసుకున్నట్టు పిచ్చి గీతలు కాదు బావా నాకు పెన్ను కానీ చాక్ కానీ కనిపించదు చీరలు ఎన్నివైనాయి అని చెప్పి ఈడ రా. పోతున్నాయి ఆర్డర్రే బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ కావాలంటే అడుగురు ఫ్రెండ్స్ నెంబర్ ఇచ్చింది ఫ్రెండ్స్ మాట్లాడేది ఫ్రెండ్స్ వాట్సాప్ చేయరు ఫ్రెండ్స్ ఊకే ఫోన్ చేస్తే లేకపోతే ఇవే పాపం బిజీ ఉంటుంది అంటుంది ఓన్లీ వాట్సాప్లో మెసేజ్లు మాత్రమే ఓకే 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 క్యారియన్ సో ఫ్రెండ్స్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది రాను రాను కుండలు చాలా ఎన్నోసార్లు చెప్పినా చాలా తగ్గిపోయినాయి దాంతోపాటు ఈరోజు పెసరపప్పు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక్కసారి ఇట్లా ఇట్లా అనాలనిపిస్తుంది కదా నిజం ఫ్రెండ్స్ అనాలనిపిస్తుంది నిజమే మా పప్పు ఎప్పుడు తెచ్చుకున్నాము ఎవరు నువ్వు గట్లుంటా సార్ నీతో మర్యాద చేస్తే తొక్కు పెట్టిందని తీసుకొస్తావా అని పెట్టేస్తావా బాగా నేను ఇట్లా తీసుకురా అవును ఆ ఆటో డ్రైవర్కి చెప్పినా కానీ ఆయన కార్లో వేసి తీసుకొచ్చి ఇంట్లో పెడుతుండే అప్పటికి అమ్మ కలపలేదు ఏ సప్న అవన్నీ ఉండదు మీకు తీసుకురావాలని లేదు కాబట్టి అట్లా చేసినాం అవును తీసుకురావాలని లేని దాన్ని ఆడంత కష్టపడి ఏం కష్టపడు పెట్టించు నువ్వేం కష్టపడు అన్ని మీ అమ్మ కష్టపడ్డది మా అమ్మాయినా కానీ ఆమె కష్టం కాదా ఆమెకు తేడా చేస్తుందా మీ అమ్మ చేసింది నువ్వైతే ఏం చేయలేగా మా అమ్మాయి చేసిన నేను ఎంత కష్టపడి తీసుకొచ్చిందో తెలుసా నువ్వు అడిగితే అంత కష్టపడి తీసుకొచ్చినావు మా అమ్మ ఆ వీటికి వేయడానికి ఒక రోజు మొత్తం పట్టింది నైట్ 12 అయింది తొక్కు కలిపే వరకు అవునా మరి అవన్నీ మళ్ళీ ఇంకా నువ్వు కాయలే పంపించినావు బావా ఆ కాయలు నువ్వు నానబెట్టుకొని ఎండబెట్టుకొని మళ్ళీ అమ్మ కాయలు కొట్టించి మాల్ మసాలాలు అన్నీ తెచ్చి అన్నీ వేసుకున్న 12 అయ్యింది మొన్న ఫ్రూట్స్ అంటే మొన్న పళ్ళు తిన్న ఏం కమెంట్ చేయలే ఇంకా పిండి వల్ల ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లకి ఇట్లా వస్తుంది ఇట్లా మంచిగా కడిగి ఇట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని నానబెట్టిన తర్వాత కొంచెం ఏమేస్తుంది ఇట్లా ఏమయ్యా ఏమి లేదు ఫ్రెండ్స్ నీళ్ళు పోస్తుంది ఇంకొన్ని నీళ్ళు కూడా పోయావా మరి ఎట్లా పులుస్తుంది సప్న అదే పులుస్తుంది నువ్వు వంటలు చేసేది సప్న సీరియల్ అమ్మే బదులు టిఫిన్లు పెట్టేది ఉండే అసలు కానీ టిఫిన్లు మాడిపోతాయి కదా కరవైతాయి కదా ఆర్డర్ చేసావా
ఏమంటారు కరుపుగావా వద్దు బావ ఇప్పటికే ఏది చక్కగా ఏడు సామాన్య భార్య ఏది చక్కగా చేయదు సామాన్య ఏడు సప్నక ఏడు నేనేం చక్కగా ఏం లేదు నేను చేస్తా దీన్ని అయితే ఎవరు ఎన్ని ఏమనుకున్నా సరే తల కింద పెట్టి రారా వచ్చావా కనమండి నమస్కారం అండి ఏంటంటే పిసికేస్తున్నారా ఇది తీసుకెళ్ళలేరా వద్దు నేను పిసుకోవాలి ఇది వద్దు అయిపోయింది అది అయిపోయింది అది కలిస్తే వంగిపోతాయి టేస్ట్ మంచిగా అప్పుడు వస్తుంది నాన్నగాడు ఊరికే మమ్మీ పాలు వంగిపోతుంది మమ్మీ అన్నం వంగిపోతుంది రాయి అని అంటుండే కాదు ఇలా దోసకాయనే వద్దు దోసకాయ ఫ్రై అయిపోయి మంచిగా ఇప్పుడు దోస ఫ్రై ఆలు ఫ్రై ఎండి ఫ్రై గబ్బేం చెప్తున్నావురా ఎందుకు చెప్తున్నావు అవి నువ్వు ఇంకా నీకు అక్షరాభ్యాసమే కాలేదు నువ్వు ఇట్లా బుక్కులు ముట్టుకోదురా బుట్టులు ముట్టుకోవడం పెన్నులు ముట్టుకోవడం ఏది రక్రియాల్సి నాకు అర్థం కాదు నిద్ర వస్తే వండుకోవచ్చుగా బుక్కులు ఏం చెప్తున్నావు నిద్ర వస్తుందారా బతుకపో సపడే పోయి అబ్బో దాక్కుంటుండు కెమెరా పెట్టినాక కెమెరా పెడతా అంతే అది నవ్వుతుండా ఏ బంగారు పండు మమ్మీ టేస్ట్ క్రియాన్స్కి ఇంతసేపు నిద్ర వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఘోరమైన నిద్రలు ఉండే ఇంతసేపు ఆ ఇప్పుడే నిద్రలోనే వాడు అదే నిద్ర మబ్బులో కూడా వాష్రూమ్ లో పోయాడు స్నానం కూడా వేసుకుంటా నీళ్ళు పోసుకొచ్చుకోరా అంటే ఒకటే మగ్గు తెలుసా నెత్తి మీద పోసుకొని ఊరుకొస్తూనే ఉన్నాడు మనకి నైట్ టైం పడుకునేటప్పుడు ఈ స్నానం చేయాలంటే చాలా ఇష్టం ఇంకోటి వాటర్ అంటే చాలా ఇష్టం వీడికి ఇప్పుడు చలో. ఈ ఇంటికి వచ్చినాక ఇంకెక్కువ ఉడకపోస్తుంది కదా అవును వానికి ఇష్టం వచ్చినప్పుడల్లా ఫస్ట్ వాడు స్నానం చేసుకుంటాడు మళ్ళీ వాళ్ళ అక్క చేసుకుంటప్పుడు చేసుకుంటాడు నేను చేసుకునేటప్పుడు చేసుకుంటాడు ఇగో ఈ మనం అనుకున్నాం అనుకో. బ్రష్ ఏ టైంలో తమ్ముతున్నావురా వెరీ గుడ్ 2 times కదా లోపల తోముకో లోపల తోముకో ఇట్లా బెడ్రూమ్లో వచ్చి తోమొద్దామా ఈయన బండి చూడు ఎడబెట్టాడు మా సేటు బండి చూడు ఎట్లుందో ఐ లైక్ ఇట్ 2 days ఐ లైక్ ఇట్లా నాకు ఇష్టం బట్ దిస్ ఇస్ నాట్ ఓనర్ దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ పడుకోబెట్టి ఇక స్లైడ్ ఫ్యాన్ వేస్తున్నా 1 2 3 రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్ सो जा रे सो जा क्रिया जा खत्म सो जाएगा बाय गुड नाइट नानी ओ इंद्रा ओई बाय गुड नाइट स्वीट ड्रीम्स हैप्पी जर्नी चलो शेखर वाकिंग చేద్దాం దర్శప్ షూర్ పక్కా తప్పకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా చేద్దామా ఓకే రైట్ బా ఎదురుగా టీవీ కనిపిస్తా ఉంది మంచిగా కొత్త ఎవరు వచ్చినట్టు ఇది ఖాళీ ఉండే నిన్నటి దాకా ఏమో మరి ఎవరు వచ్చారో తెలియదు బాయ్ కుక్క గుడ్ మార్నింగ్ అవునుగా పైన వచ్చిరా కింద వచ్చిరా బా కాలేజ్ కూడా ఎంత సైలెంట్గా ఉంది ఈ టైంలో ఎవరు బయటికి రారు కదా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది కాలు ఒకనాడు కదా పెట్టాలరా నిజంగా ఆ లైట్ ఎందుకు వచ్చిపోతుందిరా అది ఉంటే వేరే లాక్తో ఓపెన్ కాదు మనం కార్ అవునా చాలా సేఫ్టీ అన్నమాట కుయ్య మొత్తుకుంటుంది ఇక